కేసులో నాకు సంబంధం ఉందంటే వాళ్ళు ఏం సిచ్యువేషన్ రెడీగా ఉన్నాను. గుడికి పోదామని చెప్పి నేను చెప్తున్నా. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నువ్వు కూడా కొట్ల అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధునంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కార్డు మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటిదప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టెన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిపాకం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. ఆ రోజు వాళ్ళతో మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదన్నా. మార్నింగ్ ఇప్పుడు మాట్లాడినా ఆ రోజు అసలు ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ 50 రోజుల తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి ఒక 20 రోజుల్లో 30 రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం. కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట 20 నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్గా లేదు. తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి, మేమందరం సరెండర్ అయిపోండి, తప్పు ఇది మీరు చేసిందని చెప్పి మనం అంటే కార్ను కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత వహించి ఆ రోజు మనం సరెండర్ చేయడం జరిగింది. ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం, దాని ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. ముందు రోజు నా 3 కార్లు ధ్వంసం చేశారు. నా కార్ని పూర్తిగా అగ్గిపెట్టి తగలబెట్టేశారు. కొటాల చంద్రశేఖర్ రెడ్డి గారిని మా పార్టీ అధ్యక్షుడు, అలాంటి పార్టీ అధ్యక్షులను వాళ్ళ ఇల్లు పూర్తిగా దహనం చేశారు. మీరు చూడొచ్చు ఇంట్లో ఉన్న బంగారము గోల్డ్ ఈరోజు వాళ్ళ ఊర్లో కూడా ఉండలేక ఎక్కడో హైదరాబాద్లో వాళ్ళు ఉండేలాగా, అంటే ఆ స్థాయిలో మీరు చేసినా కూడా ఆ రోజు మేము కూడా మా పార్టీని మా వాళ్ళని సంయుక్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏమీ లేకుండా మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు. తప్పకుండా దీని మీద తప్పకుండా పోరాడతాం. తప్పకుండా పోరాటమే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం కూడా మీ అందరితో తెలియజేస్తాం. ఒకటన్నా ఒకే ఒకటి చెప్తున్నాను, ఘటన జరిగి 52 రోజుల తర్వాత నా పేరు యాడ్ చేశారు. 52 రోజులు వరకు గుర్తులేదా? 50 రోజులు లేనట్టే కదా. 52 రోజుల తర్వాత ఎవరు ప్రెషర్తో చేశారు? నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పిన దాని ద్వారా ఆయన ప్రెషర్ పెట్టిన ద్వారా మీరు చేయడం జరిగింది. సరే చేశారు, చేస్తే A37గా నన్ను పెట్టారు. A1 కాదు A2 కాదు, A37గా చెప్పారు. నా సెల్ ఆన్లో ఉన్నాయి, నేను అందుబాటులో ఉన్నా, ఎప్పుడు తిరుగుతూ ఉన్నా. తిరుపతిలో 2 రోజులు ఉన్నాను, 3 రోజులు ఢిల్లీలో ఉన్నా, 2 రోజులు బెంగళూరులో ఉన్నా. ఒకరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మా ఫ్రెండ్ పెళ్లికి ఏదో పోదామని చెప్పి నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ పోయిద్దామని చెప్పి అనుకుంటే ఏదో లుక్అవుట్ నోటీస్ జారీ చేసి ఒక క్రిమినల్ని ఒక టెర్రరిస్ట్ని జారీ చేసినట్టు నన్ను ఆడ సుమారు 4 గంటలు ఎయిర్పోర్ట్ డీటైన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 4 గంటలు పోలీస్ స్టేషన్ డీటైన్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళు వచ్చి ఓ 2 గంటల ఏదో రాసుకొని అక్కడి నుంచి నన్ను తీసుకొని వచ్చి ఏమీ లేదని చెప్పి 40 నోటీస్ పంపించడం జరిగింది. దీనికోసం మీరు లుక్అవుట్ నోటీస్ నాటి జారీ చేసి నిజంగా తప్పుంటే ప్రూవ్ చేయండి, ఎటువంటి శిక్షగా రెడీగా ఉంటాం. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలంటే మాత్రం తప్పకుండా ఎటువంటి తగ్గే క్వశ్చన్ లేదని తెలియజేస్తుంది. అదే చెప్తున్నా అన్న, ఈరోజు అక్కడుండే ఆ రోజు దాడి చేసిన లోకల్ లీడర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా టీడీపీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక్కరిని కూడా అరెస్ట్ చూపించలేదు. అదే మా వాళ్ళని 36 మంది అరెస్ట్ చేశారు. ఇల్లు దహనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేయలేదు. కార్ని కొట్టిన దాని కేసులో నా కారు తగలబెట్టారు, మీ కారు ఊరికే కొట్టారంతే.
మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక 5 మంది 6 మంది సంబంధం ఉంటే ఇంకొక 30 మంది తెలియని అమాయకులందరినీ ఈరోజు అరెస్ట్ చేశారు. తప్పకుండా ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇవన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని చెప్పి కూడా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాను.